హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ట్యూటోరియల్స్ తెలుగు. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనం ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్లో నెక్స్ట్ మిగతా vsaq's మనం చూసేద్దాం. చూడండి, క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఇంటిగ్రేషన్ sin power 4x డివైడెడ్ బై కాస్ పవర్ 6x ఇంటూ డిఎక్స్. ఓకేనా? సో ఏమైనా ఉంది మనకి ఇక్కడ చూసినట్టయితే క్వశ్చన్ మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ sin power 4x డివైడెడ్ బై కాస్ పవర్ 6x ఇంటూ డిఎక్స్. మనకి ఈ విధంగా ఇచ్చారు చూడండి ముందుగా. ఓకేనా? సో సాల్వ్ చేసేద్దాం దీన్ని. చూసినట్టయితే ఆన్సర్ ముందుగా ఇచ్చిండేది గివెన్ ఏదైతే ఇచ్చాడో రాద్దాం దాన్ని గివెన్. ఓకేనా? సో మనకి ఇంటిగ్రేషన్ ఇచ్చాడు కాబట్టి సో మనం ఇక్కడ ఇంటిగ్రేషన్ ఐ అనుకుందాం. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ sin power 4x డివైడెడ్ బై కాస్ పవర్ 6x ఇంటూ డిఎక్స్. ఓకేనా? సో ఇలా చూసుకున్న తర్వాత మీరు ఒకసారి న్యూమరేటర్ని అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో ఒకసారి న్యూమరేటర్ని ఒకసారి డినామినేటర్ రెండు దానిలో అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే మనకి పైన sin power 4x అని ఉంది, కింద చూసినట్టయితే మనకి కాస్ పవర్ 6x అని ఉంది. ఓకేనా? సో మనం దీన్ని ఏ విధంగా స్ప్లిట్ చేస్తున్నామంటే కాస్ పవర్ 6xని. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ sin power 4x డివైడెడ్ బై కాస్ పవర్ 4x ఇంటూ కాస్ పవర్ 2x. ఓకేనా? సో ఇంటూ డిఎక్స్. ఈ విధంగా మనం ఇక్కడ చేంజ్ చేస్తున్నాం. ఎందుకు ఇలా అంటే మనకి ఇక్కడ పైన sin power 4x ఉంది కాబట్టి. ఓకేనా? సో డివైడెడ్ బై కాస్ పవర్ 4x వచ్చేటట్టుగా మనం ఈ విధంగా కాస్ పవర్ 6xని ఈ విధంగా మనకి ఇక్కడ స్ప్లిట్ అనేది చేసుకుంటున్నాం. ఓకేనా? సో మనకు తెలుసు కదా ఏ పవర్ m ప్లస్ n అంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. ఓకేనా? సో ఇలా ఇంటూ ఉందంటే మనకి ఇక్కడ ప్లస్ వస్తుంది అన్నట్టు. ఓకేనా? సో ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంటే ఏ పవర్ m ప్లస్ n. ఇది మనకి ఫార్ములా ఉంది కదా, ఇక్కడ కూడా అంతే అన్నట్టు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఓకేనా? సో కాస్ పవర్ 6x మనం ఏ విధంగా డివైడ్ చేస్తున్నామంటే ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ విధంగా కాస్ పవర్ 6xని మనం ఏ విధంగా సపరేట్ చేస్తున్నామంటే కాస్ పవర్ 4x ఇంటూ కాస్ పవర్ 2x. ఓకేనా? మరి దీన్ని చేసి చూడండి ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంటే ఏ పవర్ m ప్లస్ n కాబట్టి ఏ పవర్ 4 ప్లస్ 2 అంటే 6 ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి. ఓకేనా? సో మనకి ఈ విధంగా ఇక్కడ మనకి న్యూమరేటర్ని బేస్ చేసుకొని ఇక్కడ నేను డినామినేటర్ని అయితే నేను ఈ విధంగా స్ప్లిట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు తెలుసు కదా సైన్ థీటా బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ట్యాన్ థీటా. ఓకేనా? సో ఇది మనకి తెలిసిండేదే. సో ఈ ఫార్ములా ఇక్కడ నేను అప్లై చేయడానికి ఈ విధంగా అన్నట్టు. ఓకే నుంచి ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్. ఇప్పుడు నేను దీన్ని సపరేట్ రాసిద్దాం. ఓకేనా? సో దీనికి ఒకటి సపరేట్ రాసిద్దాం, ఇదంతా ఇలాగా. ఓకేనా? సో ఈ విధంగా మనకి సపరేట్ అయితే రాసిద్దాం. చూడండి ఇక్కడ చూసినట్టే sin power 4x డివైడెడ్ బై కాస్ పవర్ 4x ఇంటూ 1 డివైడెడ్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకేనా? సో సైన్ బై కాస్ అంటే మనకి ఏమవుతుంది, ట్యాన్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ పవర్లో 4 ఉంది కాబట్టి పైన కింద. సో ఇక్కడ మనకు చూసినట్టయితే tan పవర్ 4x అయితే వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇంటూ ఇక్కడ చూడండి 1 బై కాస్ అంటే మనకు తెలుసు కదా ఏంటి, సీకెంట్. ఓకే, స్క్వేర్ ఉంది కాబట్టి సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఈ విధంగా అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఓకేనా? సో ఇక్కడ మనకి ఎలా అని చేస్తున్నామంటే చూడండి, ఇక్కడ చూసినట్టయితే పుట్ tan x ఈజ్ ఈక్వల్స్ టు టీ. ఓకేనా? సో ఇక్కడ నేను tan x ఈజ్ ఈక్వల్స్ టు టీ అనుకుంటున్నాను. అలా అయితే మనకి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేద్దాం. సో tan xకి డిఫరెన్షియేషన్ చేస్తే మనకి dy dx. ఓకేనా? సో dy dx ఆఫ్ tan x అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అయిపోతుంది. ఈజ్ ఈక్వల్స్ టు టీకి చేస్తే ఇక్కడ dt బై dx వచ్చేస్తుంది. సో dx అనేది నేను ఈ సైడ్ చేసుకున్నా అప్పుడు మనకి ఏమవుతుంది, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ dx ఈజ్ ఈక్వల్స్ టు dt. ఓకేనా? సో అంటే మనకి సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ dx. ఓకేనా? సో ఇంటూ డిఎక్స్కి బదులుగా మనకి డిటీ అనేది రాసేయచ్చు. అదేవిధంగా tan xకి బదులుగా ఏది రాయొచ్చు, టీ అయితే మనం ఇక్కడ రాసేయచ్చు. సో అందుకని నేను చెప్తున్నా చూడండి, మీకు డిఫరెన్షియేషన్ ప్రాబ్లం మీకు ఫార్ములాస్ బాగా వచ్చినట్టయితే ఇక్కడ మీరు యూజ్ చేసేయచ్చు. ఓకేనా? సో ఎక్కడ యూజ్ చేయాలి ఇలాంటి టైంలో చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ వరకు చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనేది అర్థం కాదు. ఓకేనా? సో అలా అనుకున్నప్పుడు మనకి ఈ విధంగా చూసుకోవాలి మనకి. అందుకని మనకి డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అవి నేర్చేసుకోండి. ఓకేనా? సో అవి నేర్చుకుంటే ఫర్దర్గా ఏ స్టెప్స్ రావాలి అనేది మీకు తెలిసిపోతుంది అన్నట్టు. ఓకేనా? సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా? సో గమనించాల్సి ఉంటుంది ఏది ఏమున్నాయి అనేది. ఓకేనా? సో అది మీకు ఇంపార్టెంట్. ఏది ఉన్నాయి ఏం తీసుకుంటే ఇలా మనకి పుట్టని ఏది అనుకోవాలి అనేది మీకు ఇక్కడ లోపల తెలిసిపోతుంది. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకైతే రాయాల్సి ఉంటుంది, ఏదో ఒకటి అయి ఉంటుంది. ఓకేనా? సో tan x అయింది ఇక్కడ జస్ట్గా. tan x ఈజ్ ఈక్వల్స్ టు టీ అయింది. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేసినట్టయితే నాకు సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిటీ బై డిఎక్స్ అయిపోయింది. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిటీ. ఈ విధంగా అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ బదులుగా డిటీ రాయొచ్చు. అదేవిధంగా tan x బదులుగా టీ అయితే మనం ఇక్కడ రాసేయచ్చు. చూడండి అంతా రీప్లేస్ చేసినా ఇప్పుడు మనకి సింపుల్గా వచ్చేస్తుంది. ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ దీని బదులుగా టీ కాబట్టి టీ, పవర్లో 4 ఉంది కాబట్టి 4 ఇంటూ దీని అంతా బదులుగా సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ బదులుగా డిటీ కాబట్టి డిటీ ఇక్కడైతే రాసేసాను. ఓకేనా? ఈ విధంగా రాసుకున్న తర్వాత మనకు తెలుసు కదా ఏంటి ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ అంటే మనకి ఎక్స్ పవర్ n ప్లస్ 1 డివైడెడ్ బై n ప్లస్ 1
ప్లస్ సి. ఇది మనకి ఫార్ములా. ఓకేనా. సో ఇక్కడ మనకి జనరల్ ఫార్ములా. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ డిఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ అంతా ఎక్స్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఫార్ములా కూడా ఎక్స్లోనే ఉంది. ఇక్కడ డిటీ ఉంది కాబట్టి ఇక్కడ అంతా టీలలో ఉంది కాబట్టి మనకి ఇక్కడ వచ్చేది కూడా టీలలోనే ఉంటుంది. ఓకేనా. సో మనకి ఇది ఇక్కడ చూసినట్టయితే ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకి ఫార్మ్ అప్లై చేసేద్దాం. ఇక్కడ n అంటే 4 అయిపోతుంది. ఫార్ములా అప్లై చేసేద్దాం. అప్పుడు మనకి టీ పవర్ 4+1 డివైడెడ్ బై 4+1 ప్లస్ సి కాన్స్టాంట్. ఓకేనా. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు టీ పవర్ 4+1 అంటే 5 డివైడెడ్ బై 4+1 అంటే 5 ప్లస్ సి. అదేవిధంగా ఐ ఈజ్ ఈక్వల్స్ టు టీ అంటే మనం ఏమనుకున్నాం, పుట్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ టీ అంటే మనకి tan x కాబట్టి చివరిన కంపల్సరీ tan x అనేది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. సో tan పవర్ 5 ఉంది కాబట్టి 5x డివైడెడ్ బై 5 ప్లస్ సి. ఈ విధంగా అన్నట్టు. ఓకేనా. సో ఐ అంటే మనం ఏమనుకున్నాం, గివెన్ అనుకున్నాం కదా, ఇచ్చిండే క్వశ్చన్ ఏదైతే అనుకున్నామో ఐ. ఓకేనా. సో ఇచ్చిండే క్వశ్చన్ని సో దాన్ని మనం ఇక్కడ చివరిన రాయాల్సి ఉంటుంది. రాసేద్దాం అది కూడా. సో దేర్ ఫోర్ ఇంటిగ్రేషన్ sin పవర్ 4x డివైడెడ్ బై cos పవర్ 6x ఇంటూ dx ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఎంత, tan పవర్ 5x డివైడెడ్ బై 5 ప్లస్ సి. ఇది మనకి. ఓకే. సో దీని వాల్యూ వచ్చేసి ఇది అనేసి అర్థం. సో ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడు మర్చిపోకూడదు. ఇలా మీరు పుట్ అని సంథింగ్ ఏదైతే అనుకున్నారో చివరిని అంతా చేసిన తర్వాత మరి అగైన్ టీ ఇక్కడ మనకి పుట్ అని ఎంత అనుకుంటారో సో అంత మీరు ఖచ్చితంగా మరి చివరిన మీరు రీప్లేస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి క్వశ్చన్ గమనించండి. మనకి ఇచ్చిండే క్వశ్చన్ ఎక్స్లో ఉందంటే మనకి సొల్యూషన్, జనరల్ సొల్యూషన్ లేకుంటే సొల్యూషన్. ఓకేనా. సో సొల్యూషన్ కూడా మనకంతా ఎక్స్లోనే ఉండాలి. ఓకేనా. సో ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూడండి ఇక్కడ మీరు చూసినట్టు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఆన్సర్ గివెన్ ముందుగా ఇచ్చిండే దాన్ని ఐ అనుకుందాం. ఐ ఈజ్ ఈక్వల్స్ ఇంటిగ్రేషన్ sin పవర్ 4x డివైడెడ్ బై cos పవర్ 6x ఇంటూ dx. ఇక్కడ మనం cos పవర్ 6xని ఈ విధంగా మనకి cos పవర్ 4x ఇంటూ cos స్క్వేర్ x ఈ విధంగా మనం ఇక్కడైతే మనకి స్ప్లిట్ చేసుకుంటున్నాం యాజ్ పర్ మనకి ఇక్కడ న్యూమరేటర్ బేస్ చేసుకొని. ఓకేనా. సో ఆ తర్వాత ఇక్కడ నేను ఇక సపరేట్ రాసిద్దాం. సపరేట్ రాసిన తర్వాత ఈ విధంగా sin పవర్ 4x డివైడెడ్ బై cos పవర్ 4x బదులుగా నేను tan పవర్ 4x రాస్తున్నాను. అదేవిధంగా 1 డివైడెడ్ బై cos స్క్వేర్ x అంటే మనకి secant స్క్వేర్ x ఇంటూ dx. ఇప్పుడు మనకి పుట్ tan x ఈజ్ ఈక్వల్స్ టు టీ. ఇదే ఇక్కడే మీరు కొంచెం డిఫికల్ట్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ ఏది అనుకోవాలి, ఏది పుట్ అని అనుకోవాలి అనేసి. అందుకని మీరు డెఫినెట్గా డిఫరెన్షియేషన్ ఫామ్లే మనకి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇలా మీరు పుట్ అని ఎప్పుడు అనుకుంటారో అప్పుడు మీరు డిఫరెన్షియేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది కదా. సో కాబట్టి మీకు డిఫరెన్షియేషన్ ఫార్ములా అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే tan x ఈజ్ ఈక్వల్స్ టు టీ అనుకున్నాను. సో నాకు డిఫరెన్షియేషన్ అంతా చేసిన తర్వాత నాకు secant స్క్వేర్ x ఇంటూ dx ఈజ్ ఈక్వల్స్ టు dt అయితే నాకు వచ్చేసింది. ఓకే. సో అంతా సపరేట్ చేసిన తర్వాత నాకు ఈ విధంగా ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ టీ పవర్ 4 ఇంటూ dt అయితే మనకి ఇక్కడ వచ్చేసింది. చూడండి ఐ ఈజ్ ఈక్వల్స్ టు టీ పవర్ 4+1 డివైడెడ్ బై 4+1 ప్లస్ సి అనేది వచ్చేసింది ఫార్ములా యూజ్ చేస్తే. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు టీ పవర్ 5 డివైడెడ్ బై 5 ప్లస్ సి అవుతుంది. ఐ ఈజ్ ఈక్వల్స్ టు tan పవర్ 5x డివైడెడ్ బై 5 ప్లస్ సి. ఓకేనా. సో రీప్లేస్ చేసేస్తాం. ఇంకా చివరిని రీప్లేస్ చేయాలి కాబట్టి ఇక ఐ అంటే మనకి గివెన్ అనుకుంటాం కాబట్టి ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో దీని వాల్యూ ఎంత అంటే ఇది అనేసి అర్థం. ఓకేనా. సో ఈ విధంగా అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం అయితే మనం చూసేద్దాం. నెక్స్ట్ vsaq. ఇక్కడ మీరు చూసినైతే క్వశ్చన్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ cot ఆఫ్ log x డివైడెడ్ బై x ఇంటూ dx. సింపుల్ చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ cot ఆఫ్ log x డివైడెడ్ బై x ఇంటూ dx. ఓకేనా. సో ఇక్కడ ఈ విధంగా మీకు ఎలా చేయాలనేది ఇక్కడ చెప్తున్నాను చూడండి. ముందుగా క్వశ్చన్ అబ్జర్వ్ చేశారు. దీనికి క్వశ్చన్ అబ్జర్వ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఫర్దర్గా చేయడానికి ఇక ఏం లేదు కాబట్టి నెక్స్ట్ మనకి పుట్ తీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ చూసినట్టయితే చూడండి లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీ అనేది తీసుకుంటున్నాను నేను. టీ ఎనీ వేరియబుల్. ఓకేనా. సో టీ అనేది ఇక్కడ మనం తీసుకుంటున్నాము. సో తీసుకున్నట్టయితే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినట్టయితే లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ అని చేస్తే 1/x అవుతుంది. సో ఈజ్ ఈక్వల్స్ టు టీకి డిఫరెన్షియేషన్ చేస్తే dt బై dx అయితే మనకి ఇక్కడ వచ్చేసింది. చూడండి dx ఈ సైడ్ వచ్చేద్దాం. సో dx అవుతుంది. సో ఇక్కడ మనకి 1/x ఇంటూ dx ఈజ్ ఈక్వల్స్ టు dt అయితే వచ్చింది. అంటే ఇక్కడ మనకి 1/x ఇంటూ dx బదులుగా మనం ఇక్కడ dt అయితే సబ్స్టిట్యూట్ చేయొచ్చు. లాగ్ x బదులుగా t అయితే నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఈ విధంగా అంటే ఏంటి ఇక్కడ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేసినారు అనుకోండి. క్వశ్చన్ ప్లస్ డిఫరెన్షియేషన్ ఫార్ములే అన్నీ మీకు అంతా బాగా వచ్చి ఉంటే ఏది ఫర్దర్గా చేయాలనేది మీకు ఇక్కడే తెలిసిపోతుంది. సింపుల్గా ఉంది కదా ఇది. సో ఇక్కడ మనం సాల్వ్ చేసేద్దాం. చూడండి ఆన్సర్ గివెన్ ముందుగా ఇంటిగ్రేషన్ చేయాలి కాబట్టి ఐ అనుకుందాం. ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ cot ఆఫ్ log x డివైడెడ్ బై x ఇంటూ dx. ఇక్కడ నేను log x ఈజ్ ఈక్వల్స్ టు t అనుకుంటున్నాను. పుట్ log x ఈజ్ ఈక్వల్స్ టు t. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అయితే ఇక్కడ మనం చేయబోతున్నాం. చూడండి డిఫరెన్షియేషన్ చేస్తే log x కింద 1/x. సో ఈజ్ ఈక్వల్స్ టు టీకి డిఫరెన్షియేషన్ చేస్తే dt బై dx. ఓకేనా. సో ఇక్కడ మీకు ఫార్ములా కూడా ఎలాగుంటాయంటే డిఫరెన్షియేషన్ అదేవిధంగా ఇంటిగ్రేషన్ ఫార్ములా అంతా ఇన్వర్స్ అన్నట్టు. ఓకేనా. సో డిఫరెన్షియేషన్ ఏ అయింది అనుకోండి, ఇంటిగ్రేషన్ 1/a అన్నట్టు.
ఓకేనా. సో డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతాయి ఈ విధంగా అన్నట్టు. అంటే ఇక్కడ మీరు ఫార్ములాలో చూడొచ్చు, నేను చెప్పాను అంత ఎలాగా ఏమి అనేది. ఓకేనా. సో అలా బేస్ అయి ఉంటాయి ఇక్కడ మీరు ఫార్ములాస్ కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 1/x ఇంటూ డిఎక్స్ dt అయితే మనకి ఇక్కడ వచ్చేసింది. 1/x ఇంటూ డిఎక్స్ బదులుగా మనం ఏం రాయొచ్చు, dtని అయితే రాయొచ్చు. అదేవిధంగా log x బదులుగా t అయితే రాసిస్తాను. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ కాట్ ఆఫ్ t ఇంటూ dt అయితే మనకి ఇక్కడ వచ్చేసింది. చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంటిగ్రేషన్ ఫామ్లో ఉంది మనకి, ఇంటిగ్రేషన్ కాట్ x ఇంటూ డిఎక్స్ log mod sin x ప్లస్ c, లేకుంటే మైనస్ log cosecant x ప్లస్ c. ఓకేనా. సో ఇది ఎలాగనేది చూడండి ఒకసారి, ఈ ఫామ్లో చూడండి. ఇంటిగ్రేషన్ కాట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ లాగ్ మాడ్ సైన్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా. సో అదేవిధంగా ఇది లేకుంటే ఇది కూడా మైనస్ లాగ్ కొసికెంట్ ఎక్స్ ప్లస్ సి. ఇది ఎలాగనేది చూడండి. ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి, ఇంటిగ్రేషన్ కాట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే మనకి ఎంత, లాగ్ మాడ్ సైన్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా. సైన్ ఏ విధంగా రాయొచ్చు, ఓకేనా. సో సైన్ ఏ విధంగా రాయొచ్చు ఇక్కడ మీరు చూసినట్టయితే, ఓకేనా. సో 1/, కొసికెంట్గా రాయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సైన్ ఏ విధంగా రాయొచ్చు, 1/, కొసికెంట్గా రాయొచ్చు. లేకుంటే 1/, కొసికెంట్ 1/, సైన్ కొసికెంట్. ఓకేనా. సో ఇది రివర్స్ అవుతుంది అన్నట్టు మనకు తెలిసిండేది కదా. ఇక్కడ మీరు చూసినట్టయితే సైన్ ఏ విధంగా రాస్తానంటే 1/, కొసికెంట్గా ఇక్కడైతే నేను రాస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ చూసినట్టయితే చూడండి, లాగ్ మాడ్ 1/, కొసికెంట్ ఎక్స్ ప్లస్. ఓకేనా. సో ఇక్కడ చూసినట్టు నేను ఈ విధంగా రాశాను. మనకి కొసికెంట్ ఎక్స్ పైనకి రావాలి అంటే మనకి ఇన్వర్స్ అవుతుంది అన్నట్టు. సో లాగ్ మాడ్ కొసికెంట్ ఇన్వర్స్ ప్లస్ ఏ అవుతుంది. ఓకేనా. సో లాగ్ మనకు తెలుసు కదా, లాగ్ m పవర్ n అంటే ఏంటి ఫార్ములా, n లాగ్ m. ఓకేనా. సో లేకుంటే లాగ్ m పవర్ a అంటే ఏంటి, a లాగ్ m. ఓకేనా. సో ఎలాగైనా అనుకోవచ్చు ఈ ఫార్ములా. ఇక్కడ మీరు చూసినట్లయితే కాన్స్టెంట్ ఏమన్నా ఉన్నా లాగ్ ఉన్నప్పుడు ముందరికి అనేది వచ్చేస్తాయి. సో కాబట్టి ఇక్కడ -1 కాబట్టి మైనస్ ముందరికి వచ్చేస్తుంది. లాగ్ మాడ్ కొసికెంట్ ఎక్స్ ప్లస్ ఈ విధంగా అన్నట్టు. ఓకేనా. సో అంటే మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ కాట్ ఎక్స్కి 2 ఉన్నాయి అన్నట్టు, లాగ్ మాడ్ సైన్ ఎక్స్ ప్లస్ సి, లేకుంటే మైనస్ లాగ్ కొసికెంట్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా. సో ఇక్కడ మనకి -1 అనేది ముందరికి వచ్చేస్తుంది, -1 ఆర్ మైనస్ ఎలాగని అనుకోండి. ఓకేనా. సో ఈ విధంగా అయితే మనకి ఇక్కడైతే వచ్చేస్తుంది ఫార్ములాస్, ఈ విధంగా నేర్చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ కాట్ ఆఫ్ టీ ఇంటూ డిటీ ఉంది కాబట్టి, ఇక్కడ డిటీ ఉంది కాబట్టి అంత టీలలో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి టీలలోనే వచ్చేస్తుంది అంతే. ఓకేనా. సో ఈజీ క్వశ్చన్ ఇక్కడ మనకి లాగ్ మాడ్ సైన్ ఎక్స్ ప్లస్ సి ఇది యూజ్ చేద్దాం. ఇది ఏదన్నా రాసుకోండి మీ ఇష్టము. ఇక్కడ మనకి సింపుల్గా ఉండేది తీసుకుందాం. లాగ్ మాడ్ సైన్ టీ ప్లస్ సి అవుతుంది ఇక్కడ. ఈ విధంగా వచ్చేసిన తర్వాత టీ అంటే మనం ఏమనుకున్నాం ఇక్కడ పుట్ చూసుకున్నట్టయితే మనకి లాగ్ ఎక్స్ కదా టీ అంటే. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం చివరన. సో లాగ్ మాడ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ సి అనేది వచ్చేసింది. ఇది మనకి సొల్యూషన్. సో ఐ అంటే మనకి గివెన్ రాసేద్దాం. సో దేర్ఫోర్ ఇంటిగ్రేషన్ కాట్ ఆఫ్ లాగ్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ లాగ్ మాడ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ సి. దీని వాల్యూ ఇంత అనేసి. ఓకే. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆన్సర్ గివెన్ ఇచ్చిండేదాన్ని ఐ అనుకోండి. ఇక్కడ చూసినట్లయితే మనకి లాగ్ ఎక్స్ అనేది టీ అవుతుంది. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినట్లయితే 1/x ఇంటూ డిఎక్స్ dt అయితే మనకు వచ్చేస్తుంది. సో అంతా రీప్లేస్మెంట్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చేసింది సింపుల్గా. సో ఇంటిగ్రేషన్ కాట్ ఎక్స్ ఫార్ములా, ఓకేనా. ఇంటిగ్రేషన్ కాట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఫార్ములా యూజ్ చేసేయండి. చేసిన తర్వాత చివరి మరి టీ అంటే ఎంత ఉంటుందో మనం ఇక్కడ పుట్లో అనుకున్నాము. సో ఆ వాల్యూని చివరిన సబ్స్టిట్యూట్ చేసేయండి ఈ విధంగా. ఓకేనా. సో ఐ అంటే మనకి గివెన్ కాబట్టి సో రాసిద్దాం ఈ విధంగా. అంటే దీని వాల్యూ ఇది అనేసి అర్థం అన్నట్టు. ఓకేనా. సో కొంతమంది ఐ అనుకోరు, డైరెక్ట్ చేస్తారు. సో ఎలాగైనా చేయండి, మీ ఇష్టం అది, ఇది అన్నట్టు. అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూసేద్దాం. అదేవిధంగా చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే నెక్స్ట్ ప్రాబ్లం. సో ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ కాజ్ రూట్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఈ విధంగా ఉంది చూడండి క్వశ్చన్. ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ కాజ్ ఆఫ్ రూట్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఈ విధంగా ఉంది మనకి. ఓకేనా. సో ఇక్కడ మేము సో సాల్వ్ చేద్దాం దీన్ని. ఆన్సర్ గివెన్ ఇచ్చిండేదాన్ని ఐ అనుకుందాం. ఐ క్వశ్చన్ ఇంటిగ్రేషన్ కాజ్ రూట్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకేనా. సో ఇలా ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఇలా సింపుల్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ పుట్ట అనుకోవాల్సిండేది, ఏం చేయడానికి కూడా ఇక్కడ ఏం లేదు. ఓకేనా. సో ఈ విధంగా అయితే మనకు ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే కొంతమంది రూట్ ఎక్స్ క్యాన్సిల్ చేస్తారేమో, అలా చేయకూడదు. ఇక్కడ మనకి రూట్ ఎక్స్ అనేది ఇక్కడ మనకి కాజ్కి సంబంధించిండేది, కాజ్ ఆఫ్ రూట్ ఎక్స్. కాజ్ రూట్ ఎక్స్ కాదు, అది కాజ్ ఆఫ్ రూట్ ఎక్స్, కాజ్కి సంబంధించిండేది అది. ఓకేనా. సో కాజ్ 60 degrees ఎలాగ మనకి అలా అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనకి రూట్ ఎక్స్ అనేది మనకి ఇక్కడ
ఎలానో ఇక్కడ మనకి 60 degrees ఎలాగో కాస్కి ఈ విధంగా అన్నట్టు ఇక్కడ రూట్ ఎక్స్ కూడా ఇక్కడ మనకి కాస్గా అలాగా అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎప్పుడు క్యాన్సిల్ చేయకూడదు ఇలాగా ఇంటూలో ఉంటే, అదే విధంగా ఇక్కడ రూట్ ఎక్స్ ఉంటే మీరు క్యాన్సిల్ చేసేయచ్చు ఇంటూలో ఉంది కాబట్టి. ఇక్కడ మనకి రూట్ ఎక్స్ అనేది కాస్కు ఉంది. ఓకేనా. ఈ విధంగా చూడండి ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ కాస్ ఆఫ్ రూట్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈ విధంగా ఉంది. సో ఇక్కడ మనకి ఖచ్చితంగా ఇక్కడ రూట్ ఎక్సే అనుకోవాల్సి ఉంటుంది టీని. ఇక్కడ మనకి ఫర్దర్గా ఏం చేయడానికి కూడా ఏం లేదు, ఫార్ములా ఏది అప్లై చేయడానికి కూడా ఏం లేదు కాబట్టి ఇప్పుడు రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీ. దెన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినట్టయితే చూడండి dy dx ఆఫ్ రూట్ ఎక్స్ అంటే మనకి 1/2 రూట్ ఎక్స్. సో అది ఇక్కడ రాసిద్దాం. దీనికి డిఫరెన్షియేషన్ చేసినట్టయితే డాష్. సో 1/2 రూట్ ఎక్స్ అయిపోతుంది. ఇది ఈక్వల్స్ టు టీకి చేస్తే dt/dx వచ్చేస్తుంది. సో dx ఎక్స్ చోట ఉండదు కాబట్టి ఈ సైడ్ ఇచ్చేద్దాం. సో 1/√x ఇంటూ dx ఈజ్ ఈక్వల్స్ టు 2dt. అందుకని 2ను కూడా ఈ సైడ్ తెచ్చాను. ఎందుకు తెచ్చాను అనేది ఇక్కడ మీరు క్వశ్చన్ చూస్తే అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే 1/√x ఇంటూ dx అంటే 1/√x ఇంటూ dx మట్టుకే ఉంది కాబట్టి నేను ఇక్కడ 2ను కూడా ఈ సైడ్ తెచ్చుకున్నాను. అంతే, పెద్ద కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనకి ఓన్ థింకింగ్ అనేది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. ఓకేనా. సో 1/√x ఇంటూ dx బదులుగా మనకి ఇక్కడ 2dt అయితే ఇక్కడ మనకి సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. అదేవిధంగా మనకి రూట్ ఎక్స్ బదులుగా ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, టీని అయితే ఇక్కడ మనము సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ కాస్ టీ ఇంటూ 2 ఇంటూ dt ఈ విధంగా వచ్చేసింది. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ కాస్ టీ ఇంటూ 2 ఇంటూ dt అనేది మనకి ఇక్కడ వచ్చేసింది. 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి మనకి ఇంటిగ్రేషన్ ఎప్పుడైనా ఉన్నా బయట పెట్టేద్దాం. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటిగ్రేషన్ కాస్ టీ ఇంటూ dt అయితే మనకు వచ్చింది. తెలుసు కదా మనకి ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్ ఇంటూ dx అంటే ఫార్ములా sin x ప్లస్ సి. అంతే, ఇక్కడ dx ఉంది కాబట్టి ఎక్స్ఎల్లో ఉంటుంది, ఎక్స్ఎల్లో ఉంటుంది. ఇక్కడ మనకి dt ఉంది కాబట్టి టీలో ఉంటుంది, టీలో వస్తుంది. అంతే. ఇక్కడ మీరు చూసినట్లయితే ఐ ఈజ్ ఈక్వల్స్ టు 2 sin t ప్లస్ సి అయిపోతుంది ఫార్ములా అప్లై చేసిన తర్వాత. టీ అంటే ఏమనుకున్నాం, మనకి పుట్లో రూట్ ఎక్స్ కాబట్టి మనకి రూట్ ఎక్స్కి సపరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ సైన్ రూట్ ఎక్స్ ప్లస్ సి. ఐ అంటే ఏంటి, మనకి గివెన్ ఇచ్చిండు క్వశ్చన్ మనం ఇక్కడ ఐ కదా. సో ఐ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో ఇంటిగ్రేషన్ కాస్ రూట్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 sin రూట్ ఎక్స్ ప్లస్ సి. ఓకే. సో 2 ఇంటూ సైన్ ఆఫ్ రూట్ ఎక్స్ ప్లస్ సి. ఇలా మీరు ఆఫ్ పెట్టేయండి, క్లారిటీ ఉంటుంది ఈ విధంగా. ఓకేనా. సో ఇక్కడ కూడా కాజ్ ఆఫ్ టీ ఈ విధంగా, కాజ్ ఆఫ్ టీ ఈ విధంగా. ఓకేనా. సో ఇక్కడ ఈ విధంగా చూడండి, ఆన్సర్ సింపుల్గా చూడండి. గివెన్ ఇచ్చిండేది ఐ అనుకోండి, ఆ తర్వాత ఇక్కడ ఏం పాసిబుల్ లేదు కాబట్టి ఏదో ఒక పుట్ అనుకోవాలి కాబట్టి రూట్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ. ఇక్కడ మీరు చూసుకోవాలి ఏది అనుకోవాలి అనేసి. ఓకేనా. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేసినట్టయితే 1/2 రూట్ ఎక్స్ ఈక్వల్స్ టు dt/dx అయితే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో 2ని సైడ్ తెచ్చేద్దాం. ఎందుకు తెచ్చేద్దాం అంటే ఇక్కడ మనకి ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ఉంటుంది. 1/√x ఇంటూ dx ఉంది కాబట్టి 1/√x ఇంటూ dx వచ్చేటట్టుగా ఇక్కడ నేను dx ఈ సైడ్ ఇచ్చాను, 2ని ఈ సైడ్ ఇచ్చేస్తాను. సో ఈక్వల్స్ టు 2 ఇంటూ dt. ఇప్పుడు మనకి అంతా రీప్లేస్మెంట్ అంతా చేసేసినట్టయితే మనకి ఈ విధంగా సింపుల్ వస్తుంది. చూడండి ఐ ఈక్వల్స్ ఇంటిగ్రేషన్ కాజ్ ఆఫ్ టీ ఇంటూ 2 ఇంటూ dt అయితే మనకు వచ్చేసింది. ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టేద్దాం. ఇంటిగ్రేషన్ ఫార్ములా అప్లై చేస్తాం కాబట్టి నెక్స్ట్. సో కాన్స్టెంట్ బయట పెట్టేశాను. ఈ విధంగా ఇంటిగ్రేషన్ కాజ్ టీ ఇంటూ dt అంటే మనకి సైన్ టీ అయిపోతుంది ప్లస్ కాన్స్టెంట్ కూడా. సో ఐ ఈక్వల్స్ సో టీ అంటే మనకి ఏమనుకున్నాం, పుట్లో రూట్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి రూట్ ఎక్స్ అప్లై చేద్దాం. 2 ఇంటూ సైన్ రూట్ ఎక్స్ ప్లస్ సి ఈ విధంగా. ఐ అంటే మనకి గివెన్ కాబట్టి ఈ విధంగా. అంటే దేర్ఫోర్ ఇంటిగ్రేషన్ కాజ్ రూట్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ వాల్యూ ఎంత ఈక్వల్స్ టు 2 సైన్ ఆఫ్ రూట్ ఎక్స్ ప్లస్ సి. ఇది ఇంపార్టెంట్. అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం అయితే మనం ఇక్కడ చూసేద్దాం. చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే క్వశ్చన్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ సీకెంట్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే క్వశ్చన్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ సీకెంట్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈ విధంగా ఉంది. చూడండి ఒకసారి మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇంటిగ్రేషన్ సీకెంట్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే మనం ఇక్కడ ఏదో ఒక దాన్ని ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ పాసిబుల్ ఎక్కడ లేదు ఇక. ఓకేనా. సో ఇక్కడ మనకి దీన్నంతా మనకి ఇక్కడ పుట్ అనుకోవాల్సి ఉంటుంది. చూస్తానే మీరు చెప్పేయచ్చు. సో ఎలాగనే చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే ఆన్సర్ గివెన్ ఇచ్చిండే దాన్ని ఐ అనుకుందాం. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ సీకెంట్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈ విధంగా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే పుట్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీ అనుకుంటున్నాను. అంటే నేను ఇదంతా ఏమనుకుంటున్నాను, టీ అయితే నేను ఇక్కడ అనుకుంటున్నాను. ఓకేనా. సో టీ అనుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఇది రావాలి, చూద్దాం ఎలాగనేది. సో లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీ. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం. చూడండి మనకు తెలుసు కదా d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే మనం ఇక్కడ అప్లై చేద్దాం. d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/x కదా. సో ఇక్కడ మనకి d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే మనకి 1/x ఇదంతా మనకి ఎక్స్ అయిపోతుంది అన్నట్టు. సో 1/x కాబట్టి సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఇక్కడ ఇది ఉంది కాబట్టి
ఓకేనా. సో ఇంటూ మరి మనకి సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్కి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేసేకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. సో సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ డాష్, ఓకేనా. సో ఇన్నర్ డిఫరెన్షియేషన్ అంటాం దీన్ని ఈ విధంగా. సో ఇది క్వశ్చన్ టీకి చేస్తే డిటీ బై డిఎక్స్ అనేది మనకి అలాగే వచ్చేస్తుంది. సో 1/sec x ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ, సో ఇక్కడ చూడండి డి బై డిఎక్స్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ అంటే సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్, ఓకేనా. సో ఇక్కడ మనకి హోల్ డిఫరెన్షియేషన్ కాబట్టి ఇక్కడ మనకి డిఫరెన్షియేషన్ దీనికి ఒకసారి చేయాల్సి ఉంటుంది ప్లస్ ఉంది కాబట్టి, ఓకేనా. ఈ విధంగా అన్నట్టు ఇక్కడ మీరు చూసినట్టయితే డి బై డిఎక్స్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ అంటే సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ అదేవిధంగా డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములాస్, ఓకేనా. సో ఇంటూ ఇక డిఎక్స్ అనేది నేను ఈ సైడ్ ఇచ్చేసాను. సో ఈజ్ ఈక్వల్స్ టు డిటి ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే పైన సీకెంట్ ఎక్స్ ఉంది, ఓకేనా. సో ఒకటి కామన్ తీసేయచ్చు, ఈ రెండు చూసినట్టయితే కామన్ తీసేయచ్చు కాబట్టి సీకెంట్ ఎక్స్ అనేది ఇక్కడ మనకి బోత్ రెండు దానిలో ఉంది. ఇక్కడ సీకెంట్ ఎక్స్ ఉంది ప్లస్ అదేవిధంగా సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఉంది. ఇక్కడ రెండు సీకెంట్ ఎక్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మన సీకెంట్ ఎక్స్ అనేది కామన్ తీయచ్చు కాబట్టి సీకెంట్ ఎక్స్ని కామన్ తీసినట్టయితే మనకి సీకెంట్ ఎక్స్ బయటకు వెళ్ళిపోయి ఉంటుంది టాన్ ఎక్స్ ప్లస్ అదేవిధంగా సీకెంట్ స్క్వేర్ ఎక్స్ నుంచి ఒకటి వెళ్ళిపోయి ఉంటుంది, ఇంకొకటి ఉంటుంది సీకెంట్ ఎక్స్, ఓకేనా. సో డివైడెడ్ బై సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ చూడండి టాన్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఎలాగ నుండి ప్లస్ ఉంది కాబట్టి టాన్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్, ఓకేనా. సో ఈ రెండు అనేది మనకి క్యాన్సిల్ అయిపోతాయి బోత్ డినామినేటెడ్ అదేవిధంగా న్యూమినేటర్లో క్యాన్సిల్ అయిపోతాయి, ఓకేనా. సో ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటీ వచ్చింది. సో టోటల్గా మనకి సీకెంట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటీ అయితే మనకి వచ్చేసింది. చూడండి అదే ఉంది కదా ఇక్కడ, చూడండి ఇక్కడ మీరు చూడండి సీకెంట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ చూడండి వచ్చేసింది చూడండి, ఓకేనా. సో ఇది మనకి ఇంపార్టెంట్, పుట్టని ఏది అనుకుంటే ఏది వస్తుంది అనేది ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇది ఒక్కటే మీరు ఇక్కడ పెద్ద కష్టంగా ఏంటి లేవు, ఇక్కడ చాలా సింపుల్గా ఉన్నాయి. ఇక్కడ మీరు ప్రాబ్లమ్స్ కూడా మీరు చూసినట్టయితే ముందు నుంచి అబ్జర్వ్ చేసినారు కదా. సో ఈ విధంగా మనకి ఇక్కడ సింపుల్గా అయితే మనకి ఇక్కడ వచ్చేస్తాయి. కొంచెం మనకి ఏది అనేది తెలిసి ఉండాలి ఇక్కడ చూస్తే క్వశ్చన్, అందుకని బాగా అబ్జర్వ్ అయితే చేయాలి. ఇది ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మనకంతా రీప్లేస్మెంట్ చేసేద్దాం, అంతా సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో అప్పుడు మనకి ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్. సో ఇక్కడ మనకి దీని అంతా బదులుగా మనకి ఏమైపోతుంది డిటీ అయితే వచ్చేస్తుంది. అదేవిధంగా లాగ్ ఉంటుంది, లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ అంటే మనం బోత్ అనుకున్నాం కదా. ఇక్కడ చూసినట్టయితే టీ టోటల్ అనుకున్నాం, ఇక్కడ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ అంటే టీ అనుకున్నాం కాబట్టి ఇక్కడ మనకైతే టీ అయిపోతుంది అంతే, టీ ఇంటూ డిటీ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ చూసినట్టయితే ఐ ఈజ్ ఈక్వల్స్ ఇంటిగ్రేషన్ టీ ఇంటూ డిటీ వచ్చింది కదా ఈ విధంగా. సో ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఇక్కడ మనకి యూజ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి కదా. సో ఫార్ములా సో అది ఇక్కడ చూసినట్టయితే ఈజ్ టీ పవర్ ఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ 1 ప్లస్ సి. ఇక్కడ ఎన్ అంటే మనకి ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్టు ఈ విధంగా. సో ఈజ్ టీ స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ 2 ప్లస్ సి ఈ విధంగా. సో టీ అంటే మనం ఏమనుకున్నాం లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ కదా. సో దాన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ అనుకున్నాం కదా పైన పుట్లో. సో చివరిన మనం సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 ఉంది కాబట్టి 2 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఈ విధంగా. సో అవి కదా ఇది. సో అవి అంటే మనకి గివెన్ క్వశ్చన్ కాబట్టి రాసిద్దాం. సో ఇంటిగ్రేషన్ సీకెంట్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 ప్లస్ సి ఈ విధంగా అన్నట్టు, ఓకేనా. ఈ విధంగా మనకి ఇక్కడ అయితే వచ్చేసింది సొల్యూషన్. చూడండి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ ఇంటిగ్రేషన్ సీకెంట్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అని ఇచ్చాడు. సో ఇక్కడ ఈ విధంగా మనకి ఆన్సర్ గివెన్ ఐ అనుకున్నాము. అనుకున్న తర్వాత పుట్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ కోసం టీ అయితే మనం ఇక్కడ అనుకున్నాం. సో అంతా మనకి డిఫరెన్షియేషన్ చేసాము, ఓకేనా. సో ఇక్కడ మనకి డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే మనకి తెలుసు కదా 1/x, ఇక్కడ మనకి లాగ్ ఉంది కాబట్టి సో 1/x కాబట్టి 1/x అంటే మనకి ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ అయితే ఉంది. ఫార్ములా అప్లై చేయండి, ఓకేనా. సో ఇంటూ మరి అదేవిధంగా సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్కి మనకి ఇంటర్ డిఫరెన్షియేషన్ చేయొచ్చు కాబట్టి పక్కన ఇంటర్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. సో ఈజ్ ఈక్వల్స్ టు డీకి చేసి డిటీ బై డిఎక్స్ ఈ విధంగా. ఇది ఇంపార్టెంట్ మనకి 1/sec x ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ చూడండి సీకెంట్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేసి సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ అదేవిధంగా టాన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేసి సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అయితే నేను ఈ సెట్ ఇచ్చుకున్నాను ఈజ్ ఈక్వల్స్ టు డిటీ, ఓకేనా. సో ఇక్కడ ఈ విధంగా ఇక్కడ మన సీకెంట్ ఎక్స్ కామన్ తీయచ్చు కాబట్టి పైన కామన్ తీస్తే టాన్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ వస్తుంది డివైడెడ్ బై సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ డిటీ. సో ఇవన్నీ మనకి క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ మనకి సీకెంట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ డిటీ అయితే మనకి ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు అంతా మనం సబ్స్టిట్యూట్ చేసేద్దాం ఇందులో, ఓకేనా. ఇందులో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి ఐ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ టీ ఇంటూ డిటీ అని సింపుల్గా వచ్చేసింది. సో ఈ ఫార్ములా అప్లై చేసినట్టయితే మనకి టీ పవర్ 1 ప్లస్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ 1 ప్లస్ సి అనేది వచ్చేస్తుంది. సో టీ స్క్వేర్ డివైడెడ్ బై 2 ప్లస్ సి, టీ అంటే మనకి లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ కాబట్టి సబ్స్టిట్యూట్ చేసేసాం అంతే. చివరిన ఐ అంటే ఏంటి
క్వశ్చన్ కాబట్టి ఈ విధంగా అంటే మనకి ఇంటిగ్రేషన్ సీకెంట్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ వాల్యూ ఎంత ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 ప్లస్ సి. ఇది ఓకేనా, ఇది అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఒక్క విషయం మాత్రం ఎప్పుడు మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్.